ఇక్కడ చూడండి పర్సన్ ఏ పర్సన్ బి ఉండు. సో వీళ్ళిద్దరు కూడా సేమ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు, సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరూ తినే విధానంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల ఏం డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. సో ఇది బ్లడ్ అనమాట. సో మనం ఫుడ్ తిన్నప్పుడు సో డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలిసి సో బ్లడ్లో ఏం రియాక్షన్స్ వస్తాయి, సో మనకు అది గుడ్డా బ్యాడా తెలుసుకుందాం. పర్సన్ ఏది కానీ బీది కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 మీల్స్ తింటారు వీళ్ళు. సో పర్సన్ ఏ ఎట్లా తింటాడు, మార్నింగ్ 300 గ్రామ్ రైస్ తింటాడు. ఇది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ అనేది బాడీలో ఎంటర్ అయ్యి బ్లడ్లో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చి ఈ లెవెల్ పైకి పోద్ది అనమాట. సో ఇది ఏదైతే లెవెల్ దాటి పైకి పోయిందో అది ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది, దాన్ని తీసుకొని స్టోర్ చేస్తుంది. సో ఇట్లా స్టోర్ చేయడం వల్లనే మనకు వెయిట్ అనేది బాడీ వెయిట్ పెరుగుతుంది, ఫ్యాట్ స్టోర్ అవ్వడం వల్ల. సో క్యాలరీస్ అన్ని బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి గ్లూకోజ్ అనేది ఎంబడే పడిపోతుంది, వితిన్ 2 అవర్స్లో పడిపోతుంది. సో 2 అవర్స్లో మనకి ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆకలి అనేది స్టార్ట్ అయినప్పటికీ వీళ్ళకి లంచ్ టైం 12:30కి ఉంటుంది కాబట్టి 12:30 వరకు వెయిట్ చేస్తాడు. మళ్ళీ 12:30కి 400 గ్రామ్ రైస్ తింటాడు క్యాంటీన్లో. సో ఏదైనా కర్రీ ఉంటే అది వేసుకొని తింటాడు. సో చాలా ఆకలి కావడం వల్ల ఎక్కువ తినేస్తాడు. మనకి ఆకలి 10:30కే స్టార్ట్ అయింది కాబట్టి సో 2 అవర్స్ నుంచి చాలా ఖాళీ ఉంది, ఆకలి ఎక్కువ అవడం వల్ల ఎక్కువ తినేస్తాడు. సో సేమ్ రియాక్షన్ మళ్ళీ అవుతుంది. మళ్ళీ 3కే ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే మనం డిన్నర్ ఎప్పుడు చేస్తాడో 8:30కి చేస్తాడు. సో ఇక్కడికి వచ్చేవారికి కూడా మనకి చాలా ఆకలి ఉండడం వల్ల 300 గ్రామ్ రైస్ అట్లా ఏదో ఒక కర్రీ వేసుకొని తింటాడు, సేమ్ రియాక్షన్ వస్తుంది. సో నేను ఇక్కడ రైస్ అని మెన్షన్ చేస్తున్నా అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తొందరగా డైజెస్ట్ అయ్యి క్యాలరీస్ అన్నీ ఒకేసారి బ్లడ్లోకి రావడం వల్ల గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా స్పీడ్ పెరిగి ఇట్లా ఈ రియాక్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రైస్ అంటున్నా అంటే అది బ్రెడ్ కావచ్చు, చపాతీ కావచ్చు, మార్నింగ్ ఇడ్లీ దోశ వడ ఇవి కావచ్చు. సో ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. మన ఇండియాలో ఎక్కువ అవైలబుల్ ఉండేవి ఇవే అనమాట. అవి తిన్నప్పుడు ఈ రియాక్షన్ వస్తుంది. ఇదేంది పర్సన్ బి, ఈయన ఏం చేంజెస్ చేసిండు, జస్ట్ ఇప్పుడు 300 గ్రామ్ రైస్ తిన్నాడు కాబట్టి మనోడు ఏం చేసిండు 200 గ్రామ్ రైస్ 100 గ్రామ్ వెజ్జెస్ యాడ్ చేసుకుండు. సో ఇట్లా ఇది వెజ్జెస్ అంటే ఎనీ వెజ్జెస్ అనమాట, కీరా క్యారెట్ బీట్రూట్ కానీ ఎనీ వెజ్జెస్. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ అనేది కొంచెం స్లో అవుతుంది. స్లో అవ్వడం వల్ల క్యాలరీస్ అనేది కొంచెం బ్లడ్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ లెవెల్ పెరిగిపోదు గ్లూకోజ్ పైకి. సో అట్లా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నీకు మధ్యాహ్నం వరకు స్లోగా డైజెస్ట్ అయ్యి ఇక్కడ ఆకలి అనేది పర్ఫెక్ట్ టైంకి ఆకలి కావడం స్టార్ట్ అవుతుంది 12:30కి. సో మనోడు పెద్ద ఆకలి మీద ఉండడు, ఇప్పుడే డైజెస్ట్ అయ్యి అరిగిపోయినాయి మొత్తం, బాడీ యూటిలైజ్ చేసుకుంది కాబట్టి చిన్న మీల్ తినగలుగుతారు కంఫర్టబుల్గా. సో ఈడ 150 గ్రామ్ రైస్ మళ్ళీ వెజ్జెస్ తిన్నాడు, మళ్ళీ సేమ్ రియాక్షన్ వచ్చింది. నైట్ తిన్నాడు, సేమ్ రియాక్షన్ వచ్చింది. సో సేఫ్ అనమాట, పైకి పోలే, అసలు డేంజర్ జోన్లోకి పోలే. సో ఇట్లానే వీళ్ళు ఇది మండే నుంచి ఫ్రైడే దాకా చేస్తారనమాట. సో సాటర్డే సండే ఏం చేస్తారు, ఆఫీస్ ఉండదు, బయటికి పోతారు, చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సేమ్ ఇంట్లో ఏం తిన్నారో అది తిన్నారు. సో సేమ్ ఈడేం రియాక్షన్ వచ్చింది, ఈడ అదే రియాక్షన్ వచ్చింది, ఈడేం రియాక్షన్ వచ్చింది, ఈడ అదే రియాక్షన్ వచ్చింది. సో నైట్ టైంలో బీర్ తాగిండు, బిర్యానీ తిన్నాడు, ఏదో పార్టీ చేసుకున్నారు, బయటకు తిన్నారు, ఈ రియాక్షన్ వచ్చింది. సో మనోడు పార్టీకి పోయి చేస్తే ఎంత డ్యామేజ్ అయిందో రెగ్యులర్ ఫుడ్ తింటే కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. చూసిరా ఇక్కడ చూడండి స్పైక్ లేదు, ఈడ చూడు డేంజర్ జోన్ ఎంత ఉంది, సో డ్యామేజ్ జోన్ ఎంత ఉంది, ఈడ చూడు ఎంత క్లీన్గా ఉంది. సో ఇతను తిన్నాడు, తాగిండు, ఎంజాయ్ చేసిండు. సో కానీ వీక్ మొత్తాన్ని ట్రాక్ చేస్తే చూడండి. సో దీన్ని ఇన్సులిన్ అనేది చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది. కానీ నువ్వు రోజు ఈ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఇన్సులిన్ ఏమవుతుందంటే అది 100 ఏళ్ళు వర్క్ చేయాల్సిన పని నువ్వు ఒక 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి దాంతో కంప్లీట్ చేపిస్తున్నావు. తర్వాత అది ఇన్సులిన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయడం అనేది బంద్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది అట్లనే ఉండడం వల్ల సో ఇది సరిగా తీసుకుపోయి స్టోర్ చేయలేకపోతుంది అనుకో, అప్పుడు నీకు డయాబెటిక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇండియాలో డయాబెటిక్ అనేది చాలామందికి ఈ డయాబెటిక్ బారిన పడుతారు. సో ఇలా డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రకరకాల ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు అందరూ ఇదే లైఫ్ స్టైల్లో ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళేదో మన ఇండియన్ డెవలప్ చేస్తారు అని మనం వెయిట్ చేస్తుంటే వీళ్ళే రోగాల బారిన పడుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అనమాట. దీని గురించి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే 4th 5th నుంచే స్టడీస్లో యాడ్ చేయాలి. గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని చాలా బాగా అడ్వర్టైజ్ చేసి అందరికీ ఫుడ్ మీద అవేర్నెస్ వచ్చేటట్టు చేయాలన్నమాట. ఈ లైఫ్ స్టైల్ వల్లనే డయాబెటిక్ బారిన పడుతున్నాం, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వన్స్ నువ్వు ఈ లైఫ్ స్టైల్ నుంచి ఇంట్లోకి వచ్చినావు అనుకో, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చో చూడండి.
సో ఇక్కడ నువ్వు పెద్ద చేసింది లేదు, సాక్రిఫైస్ చేసింది లేదు, ఏం లేదు. చిన్న నువ్వు సింపుల్ కార్బ్స్ని డైరెక్ట్ తినకుండా దాంతోపాటు ఫైబర్ని యాడ్ చేసుకొని తిన్నావు అంతే. దాని తప్ప నువ్వు వేరే చేయలే. నువ్వు ప్రోటీన్ అంటావా, విటమిన్స్ అంటావా, మినరల్స్ అంటావా, అవి తర్వాత సంగతి. నార్మల్ ఫుడ్ తినడం వల్ల నీకు డ్యామేజ్ అయ్యేదాన్ని ఆపినావు అనుకో, తర్వాత నువ్వు ప్రోటీనా అవి ఎంతెంత తింటావు అనేది అది ఎక్స్ట్రా హెల్దీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.